ఆగస్ట్ నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. ఈ ఆగస్ట్ నెలలో కర్కాటక రాశి వారి జీవితం ఒక స్త్రీ వల్ల మారబోతోంది. ఈ స్త్రీ వల్ల కర్కాటక రాశి వారి జీవితం ఊహించని మలుపు తిరగబోతోంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆగస్ట్ నెలలో కర్కాటక రాశి వారికి అలాగే లాభ నష్టాలు ఏమిటో, ఈ నెలలో కర్కాటక రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ఆగస్ట్ నెలలో కర్కాటక రాశి వారికి ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాము. వృషభంలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. అయితే కుజుడు ఈ ఆగస్ట్ నెల 21న మిథునంలోనికి సంచారం చేస్తాడు. సూర్యుడు కర్కాటక రాశిలో ఆగస్టు 16 వరకు ఉండి తర్వాత 17న తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలోనికి వస్తాడు. సింహరాశిలో ఆల్రెడీ బుధ శుక్రులు ఉన్నారు. అయితే ఈ నెల బుధుడు 6వ తేదీన వక్రిస్తాడు. 21వ తేదీన కర్కాటకంలోనికి ప్రవేశిస్తాడు. మరియు శుక్రుడు ఈ నెల 25వ తేదీన కన్యా రాశిలోనికి ప్రవేశిస్తాడు. ఈ నెల 25వ తేదీ నుండి కేతు శుక్రులు సింహరాశిలో సంచారం చేస్తారు. రాహువు మీనంలో ఉన్నాడు. శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. ఈ గ్రహాల సంచారం వల్ల ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. కర్కాటక రాశి చరరాశి అంటే ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆలోచనలు చకచకా మారిపోతూ ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతటా అదే వీరి వద్దకు చేరుతుంది. కర్కాటక రాశి వారు మనోధైర్యము కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటము ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడవలసి వస్తుంది. ఈ ఆగస్ట్ నెలలో కర్కాటక రాశి వారికి గ్రహాల అనుకూలత చాలా బాగుంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ నెల బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి. పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ పరంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. ఇతర ప్రాంతాలలో విదేశాలలో జాబ్స్ ట్రై చేసే వారికి జాబ్ లభిస్తుంది. మంచి అవకాశాలు వస్తాయి. మీ మిత్రులు మీకు ఉద్యోగ విషయాల్లో సహాయం చేస్తారు. వ్యాపారాలు చేసేవారు కూడా మంచి లాభాలను పొందుకుంటారు. పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. ఈ నెల కర్కాటక రాశికి చెందిన వారికి దైవ కార్యాల్లో పాల్పంచుకునే అవకాశాలు కూడా వస్తాయి. దైవ సంబంధిత కార్యాలు చేస్తారు. అన్నిటిలో విజయాన్ని సాధిస్తారు. అన్నిటిలో మీదే పైచేయిగా ఉంటుంది. మీరు ఇచ్చే సలహాలు సూచనల వల్ల ఇతరులు బాగా లాభపడతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. అందరినీ మీ మాటలతో ఆకర్షిస్తారు. మీ మాటకు బలం పెరుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. కొత్త ఆలోచనలు చేసి అందరినీ ఎదిరించి మంచి స్థాయికి వస్తారు. సంతోషకరమైన వార్తలు వింటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. క్రమ పద్ధతిలో పనులను పూర్తి చేస్తారు. అందరూ మీకు సహాయ సహకారాలను అందిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు. వీరితో కలిసి దూర ప్రయాణాలు కూడా చేస్తారు. ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ సంపాదన పెరుగుతుంది. ఈ నెల కర్కాటక రాశి వారికి స్త్రీల వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి. మీ భార్య నుండి కానీ, సోదరి నుండి కానీ, తల్లి నుండి కానీ ధన లాభము పొందుతారు. మీరు ఒకవేళ జాబ్స్ చేస్తున్నట్లు అయితే వీరి సంపాదన పెరుగుతుంది. దీనివల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరు పేరు మీద ఉన్న ఆస్తులు వృద్ధి చెందుతాయి. వీరికి గవర్నమెంట్ నుండి కూడా డబ్బు అందుతుంది. వీరి వల్ల మీకు ఈ నెల విపరీతమైన ధనలాభం కలుగుతుంది. చేతి నిండా డబ్బు ఉంటుంది. పెద్ద మొత్తంలో డబ్బును పక్కకు పెడతారు లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. మీ ఇంటిలో ఉన్న ఆడవారి వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే మీరు ఆ డబ్బును అవకాశాలకు మాత్రమే వాడి మిగతావి పక్కకు పెట్టుకోవటం మంచిది. అలాగే కర్కాటక రాశికి చెందిన వారు కూడా
ఈ నెల ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసే ముందు, ఆన్లైన్లో ఏవైనా కొనే ముందు జాగ్రత్తగా ఉండండి. వీటిల్లో మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ముందే డబ్బులు కట్టి మోసపోతారు. మీరు తీసుకునే ప్రొడక్ట్లో లోపాలు ఉండవచ్చు. జాగ్రత్తగా పరిశీలించుకోండి. అలాగే ఆన్లైన్లో ఎవరికీ పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్ఫర్ చేయకండి. ఆన్లైన్ గేమ్స్ను కూడా నమ్మకండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండకపోతే భారీగా డబ్బు నష్టం జరుగుతుంది. ఈ నెల మీకు ఆర్థికంగా బాగానే ఉంటుంది, కానీ ఈ తప్పులు చేస్తే మాత్రం డబ్బును కోల్పోతారు. తిట్లు కూడా తింటారు. ఈ నెల ఇంటి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో జరిగే గొడవలు తగ్గుతాయి. ఇంటిలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పిల్లలతో, జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు. పిల్లల భవిష్యత్తు గురించి బాగా ఆలోచనలు చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఇక అవివాహితుల విషయానికి వస్తే, అవివాహితులకు కుటుంబ అండదండలు అందుతాయి. వారి సపోర్ట్ మీకు అందుతుంది. తల్లి వల్ల, సోదరి వల్ల లాభాలు కలుగుతాయి. వీరు మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు. మిత్రులతో కూడా ఆనందంగా సమయం గడుపుతారు. ఇక కర్కాటక రాశికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే, ఈ నెల విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. చదువు పరంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటారు. బాగా కష్టపడి విజయాలను సాధిస్తారు. సబ్జెక్టును బాగా అర్థం చేసుకుంటారు. మీ మిత్రులకు కూడా చదువు పరంగా సహాయం చేస్తారు. స్పోర్ట్స్ తదితర రంగాల్లో ఉన్న వారికి కూడా అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్ను బయట పెడతారు. విజయాలను సాధిస్తారు. మీ తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉండటం వల్ల మీరు మీ గోల్స్పై బాగా దృష్టి పెడతారు. అన్ని రంగాల వారికి ఈ నెల బాగుంటుంది. ప్రజల మంచి కోసం చేసే పోరాటంలో విజయం సాధిస్తారు. అందరి మద్దతును పొందుతారు. ఇంటా బయట ఆనందం కలిగించే సంఘటనలు జరుగుతాయి. సంతాన సౌఖ్యం, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. ఈ నెల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే మంచి ఆరోగ్యం కూడా పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ నెల మీకు బాగా అనుకూలంగానే ఉంది. అయితే శని 8వ ఇంటిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీరు మీ ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ చూపించాలి. వాతావరణంలో మార్పులు రావటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఎప్పటికీ అప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఉండండి. వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండండి. కొన్ని ఆరోగ్య సమస్యలు మీకు సవాళ్లుగా మారి ఇబ్బంది పెడతాయి. సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుని వాటి నుండి బయటపడండి. ఇంకా బుధ, శుక్ర గ్రహాలు మీ రాశిలో 2వ ఇంటిలో ఉంటాయి. దీని కారణంగా మీకు డబ్బు కూడబెట్టడానికి మార్గాలు దొరుకుతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. గురు, కుజ గ్రహాలు 11వ ఇంటిలో ఉండటం వల్ల మీకు ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. ప్రవాహంలా డబ్బు మీ వద్దకు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. బుధ, శుక్ర గ్రహాలు 2వ ఇంటిలో ఉండటం వల్ల మీ ఇంటి వాతావరణం బాగుంటుంది. ఒకరిపై ఒకరికి ప్రేమానురాగాలు పెరుగుతాయి. అయితే కుజుడి ప్రభావం వల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యుల వల్ల ఒత్తిడి కలిగించే సంఘటనలు జరుగుతాయి. ఈ నెల కుటుంబంలో ఏర్పడే సమస్యలు వాటంతటా అవే తగ్గిపోతాయి. గురు, కుజ గ్రహాలు 11వ ఇంటిలో ఉండటం వల్ల కర్కాటక రాశికి చెందిన విద్యార్థులకు అనుకూలమైన సమయంగా ఉంటుంది. మీరు ఏది చదువుతున్నా, ఏది నేర్చుకున్నా విజయాన్ని పొందుతారు. అలాగే సబ్జెక్టును బాగా అర్థం చేసుకుంటారు. అలాగే విద్యార్థులకు ఉపాధ్యాయుల నుండి పూర్తి సహకారం ఉంటుంది. సబ్జెక్ట్స్పై మంచి పట్టును సాధిస్తారు. ఉపాధ్యాయులు మీ కెరియర్కు మార్గదర్శకులుగా నిలుస్తారు. గురు, కుజ ప్రభావాల వల్ల ఉద్యోగాలు చేసేవారికి ఈ నెల చాలా బాగుంటుంది. ప్రశంసలను పొందుతారు. ఈ నెల కర్కాటక రాశికి చెందిన వారందరికీ అనుకూలంగానే ఉంది. అయితే డబ్బు మరియు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టాలి. ఇక ఈ నెల మీరు చేసే పనులలో ఆటంకాలు కలగకుండా ఉండడానికి, పనులు విజయవంతంగా పూర్తి అవ్వడానికి ఈ నెలంతా శివపార్వతులను పూజించండి. సోమవారాలు శివుడికి నిష్ఠగా పూజ చేయండి. అలాగే కుటుంబ క్షేమం కోసం దంపతులిద్దరూ కలిసి ఈ నెల శివపార్వతులకు పూజలు చేయండి. గుడిలో అభిషేకాలు వంటివి చేయించుకోండి. ఈ నెల శివపార్వతులను ఆరాధిస్తే మీకు ఇంటా బయట ప్రతికూలంగా ఉన్న పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. ప్రతిరోజు శివుడికి నీళ్లతో అభిషేకం చేస్తే ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి కొరకు ప్రతిరోజు ఓం అనే మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. అలాగే గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారం రోజులలో శ్రీ మహావిష్ణు, సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ, శ్రీ మహా గణపతి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ దేవుళ్ళ యొక్క మంత్రాలను, స్తోత్రాలను పఠించవచ్చు. ఆలయంలో కొబ్బరికాయ, అరటి పండ్లు, పూలు, అగరబత్తి, కర్పూరము వంటివి సమర్పించి గురువు యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థించవచ్చు.
మరి కర్కాటక రాశికి చెందిన వారందరికీ ఈ ఆగస్టు నెలలో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 4, 8, 16, 18, 24, 26, 31. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 6, 11, 13, 20, 22, 29. ఇవి ఆగస్టు నెల కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు. కర్కాటక రాశి వారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా, అనుకున్న వివాహము జరిగిన వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. విదేశీ విద్య, ఉద్యోగము, విదేశీ యానము కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. కర్కాటక రాశి వారిని దైవానుగ్రహము అప్రదిష్ట కాకుండా కాపాడుతుంది. అహంభావము లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానము కాపాడుకోవడానికి కష్టపడవలసి ఉంటుంది. భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని, గత జీవితాన్ని మరిచిపోరు. కర్కాటక రాశి వారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం ఉండలేరు. వేరే స్థలంలో కొంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు.